ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది. నా స్మూతీ అయితే తీసేసుకుంటున్నాను ఈరోజు. అందులో అవంతా కాస్త మెస్సీ అయిపోయాయి. మొన్న బ్లౌజెస్ స్టిచ్చింగ్కి అటు ఇటు అన్ని లాగి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే సింపుల్ వ్లాగ్ అయితే చూసేస్తారు. అండ్ ఒక మంచి వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ కూడా మీతో షేర్ చేశాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నా లైఫ్లో కొన్ని మంచి మంచి మెమరీస్ కూడా మీతో చెప్పేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రైడే అంటే మా పాప ఏదో ఒక స్పెషల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది లంచ్ బాక్స్లోకి. జంక్ అయితే నేను ఇవ్వనని క్లియర్గా చెప్పేశాను. సో నాకు పన్నీర్ శాండ్విచ్ కావాలి మమ్మ అంది. సో పన్నీర్ శాండ్విచ్ అయితే చేసి ఇచ్చేసాను. ఈరోజు మార్నింగ్ ఎందుకో కొంచెం లేట్గా లేచాను, నైట్ నిద్ర పట్టక. దానివల్ల హడావుడై ఆ రెసిపీ అయితే రికార్డ్ చేయలేకపోయాను. అండ్ లంచ్ బాక్స్లో కూడా చపాతీతో పాటు సొరకాయ టమాటో కర్రీ అయితే చేశాను మా కోసం. అది కూడా సింపుల్ రెసిపీయే. చాలాసార్లు మన వీడియోస్లో నేనైతే షేర్ చేశాను. చాలా బేసిక్ కర్రీసే ప్రెషర్ కుక్కర్లో చేసేస్తాను నేను. ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మార్నింగ్ మనకు లంచ్ బాక్స్ హడావుడిలో త్వరగా అయిపోద్ది. 2, ఆయిల్ తక్కువ పడుతుంది. అది ఎక్కువ ప్రెషర్ మీద కుక్ అవుతుంది కాబట్టి. కొంతమందికి ప్రెషర్ కుక్కర్లో చేస్తే పడదు, గ్యాస్ ఫామ్ అవుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయలేం. కానీ మాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి నేనైతే నా బిజీ మార్నింగ్స్ని ఇలా మేనేజ్ చేస్తాను. మీలో ఎంతమంది నాలాగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో కర్రీస్ చేసేవాళ్ళు ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇలా ఈ కర్రీ చేసుకుంటూ ఉంది. నేనైతే కుక్కర్ పెట్టేసి పక్కనే సైమల్టేనియస్గా చపాతీస్ కూడా చేస్తున్నాను బాక్స్ పెట్టేయడానికి. ఇంకేం చేయలేదు. ఈ కర్రీ జస్ట్ జీరా రైతా చేశాను అండ్ చపాతీ అయితే పెట్టేశాను. బాగా కంగారు అయిపోయినప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాదు. అట్లీస్ట్ బయట తినకుండా మనం ఏదో ఒకటి ఇలా క్విక్గా చేసి ఇచ్చాం అనుకోండి, బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం. మా హస్బెండ్ అయితే లేట్ అయిందిగా వదిలేసి నేను ఏదో ఒకటి తినేస్తానులే అంటారు. కానీ నేనైతే అలా ఒప్పను. మీరు కూడా అంతేనా? అండ్ వాళ్ళని పంపించేసి ప్రశాంతంగా నేను నా ఫ్రైడే పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు నైవేద్యం కూడా లేదు, అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టాను. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. వీకెండ్ మోడ్ నాకైతే స్టార్ట్ అయిపోయింది. బాగా నిద్ర వస్తుంది. రాత్రి ఎందుకు నిద్ర పట్టలేదు. దానివల్ల ఇవాళ మార్నింగ్ అంతా లేట్గా గడిచింది. సో నైవేద్యం ఏం చేయలేదు, అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టేసుకున్నాను. మీరు మీ ఫ్రైడే పూజ చేసేసుకున్నారా? ఎలా స్పెషల్గా చేసుకుంటారనేది నాతో చెప్పండి. అండ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది. నా స్మూతీ అయితే తీసేసుకుంటున్నాను. ఈరోజు ఓట్స్ బనానా స్మూతీ చేశాను. ఈ వీక్లో ఇదే ఫస్ట్. రోజు రాగి జావా చేస్తూ వచ్చాను. ఈరోజు కూడా సింపుల్గా అదే చేద్దాం అనుకున్నాను, కానీ రాగి పిండి అయిపోయింది. సరే కదా అని అది జనరల్గా స్మార్ట్ బజార్లో అంత బాగుండదు. నేను బిగ్ బాస్కెట్లోనే తెప్పిస్తాను. సో అక్కడైతే తెప్పించాలి. ఈరోజు స్మూతీకి నానబెట్టేసాను కాబట్టి అదైతే తాగేసాం. ఈ టైంలో తాగితే ఇంకా ఫుల్ అసలు 3:30, 4 వరకు ఆకలే వేయదు. ఒకేసారి మా పాప వచ్చాక తనతో పాటు ఏమన్నా తినచ్చు. మామూలుగా అయితే సొరకాయ టమాటో కర్రీ చేశాను, చపాతీ. ఈరోజు లంచ్ ప్లాన్ అయితే చూస్తాను. ఆకలిస్తే ముందు తినేస్తా, లేకపోతే తను వచ్చాక తను ఏం తింటుందో దాన్ని బట్టి చూసి మనం కూడా తినేద్దాం. సో అది ఈరోజు ఏం ప్లాన్ చేయలేదు. అన్ప్లాన్డ్ ఫ్రైడే. ఈవినింగ్ వరకు ఏం చేస్తానో రికార్డ్ చేస్తాను, అదే మీతో అయితే షేర్ చేస్తాను. క్లీనింగ్స్ అయితే యాజ్ యూజువల్ ఉండవు, మీకు తెలిసిందే. బేసిక్ ఆర్గనైజింగ్ ఏమైనా చేయాలంటే చేయాలి. కొన్ని బట్టలు సర్దే ఉన్నాయి. నా ఆయన అల్మరా ఉంటుంది, అన్ని శారీసే ఉంటాయి అందులో. అవంతా కాస్త మెస్సీ అయిపోయాయి. మొన్న బ్లౌజెస్ స్టిచ్చింగ్కి అటు ఇటు అన్ని లాగి పీకాను. సర్దితే అది సర్దుతాను, లేకపోతే హాయిగా చిల్ అవుతాను నేనైతే. చూద్దాం ఏం చేస్తాను. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఏమన్నా స్పెషల్ రెసిపీస్ కూడా చెప్పాను కదా, ఇప్పటి వరకు నో ప్లాన్ ఏం లేదు కాబట్టి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో మీకు ఇంట్రోలో చెప్పినట్టే ఆ తర్వాత ఏం చేయాలనిపించలేదు. ఏంటో ఒక నైట్ సరిగ్గా నిద్ర లేకపోతే బోల్డ్ అంత నీరసం వచ్చేసి డే అంతా డిస్టర్బ్ అయిపోద్ది. మీకు కూడా అంతేనా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే మా పాపను తీసుకొచ్చేసి తనకి స్నాక్స్ చేసి పెట్టేసి, మనం ఏదన్నా పని అనుకుంటే చేయకపోతే నిద్ర పట్టదు కదా.
సో ఈ అల్మారా దగ్గరికి అయితే వచ్చేసాను. ఇందులో ఎక్స్క్లూజివ్గా నా శారీసే ఉంటాయి, డ్రెస్సెస్ అలాంటివి ఏం పెట్టుకోను. నేను శారీ కట్టుకోవాలి అనుకున్నప్పుడే దీన్ని ఓపెన్ చేస్తాను. ఇంకా 1-2 షెల్ఫ్స్ ఉంటే మా పాప ఎక్స్ట్రా స్టేషనరీ అని తనకు కొన్ని ఏవో సంబంధించినవి, మావి గ్లౌజెస్ అలాంటివి. వింటర్లో ఎక్కడ వేసుకునే అవసరం లేదు, బట్ మేము కాశ్మీర్ ట్రిప్ వెళ్ళినప్పుడు అందరి కోసం స్నోలో యూస్ చేయడానికి గ్లౌస్ అవన్నీ కొనుక్కున్నాం. అవన్నీ ఉంటాయి. అలాంటి ఎక్స్ట్రా స్టఫ్ అంతా ఇందులో అయితే పెట్టేస్తాను సింపుల్గా. అండ్ ఈ అల్మారా సర్దుతున్నప్పుడు నాకు మేము కాశ్మీర్లో తీసుకున్న ఫొటోస్ కూడా కనిపించినాయి. అదేం జ్యోతి మొబైల్లో తీసుకోలేదా అనుకుంటున్నారా? మొబైల్లోనే తీసుకుంటాం. మన దగ్గర ఎంత కాస్ట్లీ మొబైల్ ఉన్నా సరే కొన్ని పర్టికులర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగా టెంప్ట్ చేసేస్తారు. యూజువల్గా నేను టెంప్ట్ అవ్వను, మా హస్బెండ్ టెంప్ట్ అవుతున్నా అవ్వనివ్వను. బట్ ఇది ఎలా అంటే డల్ లేక్లో మేము ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. అక్కడ బోట్ షికార్ చేస్తూ ఆ టైంలో ఫ్లోటింగ్ మార్కెట్లోనే వీళ్ళు కూడా ఒక బోట్లో వస్తారు, వచ్చి ఇలా ఫొటోస్ దిగిస్తాం అలా తీస్తామని వేరే ఫొటోస్ మనకు చూపించి టెంప్ట్ చేసేస్తారు. సరే పాప కోసమని స్టార్ట్ చేసాం. యాక్చువల్గా పాపకే తీయించుకుంటామని మాట్లాడిన వాళ్ళు ఊరుకోరు కదా, ఫైనల్గా టెంప్ట్ చేసేసి సార్ మీకు ఒకటి చేసేద్దాం, మేడంకి ఒకటి చేసేద్దాం అని అలా తీసేస్తారు కదా. ఆ ఫొటోస్ కూడా కనిపించాయి. ఈ వీడియో చివరిలో ఆ ఫొటోస్ మీకు యాడ్ చేస్తాను అండ్ చెప్తాను. చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు అవన్నీ. ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆ టైంలో నేను వ్లాగింగ్ చేయట్లేదు కదా అని. ఆ టైంలో నేను వ్లాగింగ్ చేస్తుంటే నాతో పాటు మిమ్మల్ని కూడా కాశ్మీర్ తీసుకెళ్ళి స్నోలో మంచిగా ఆడుకునేవాళ్ళం మనందరం. కానీ ఏం చేస్తాను చెప్పండి, అంతే, టైంని మించింది ఏం లేదు. అప్పట్లో నేను చేయట్లేదు, అంతవరకే. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న మెమరీస్ ఫొటోస్ మాత్రమే మీతో షేర్ చేసుకోగలను. ఇప్పుడు ముందుగా ఆ కార్నర్ సర్దుతున్నాను చూసారా, అక్కడ అన్నీ శారీ పెట్టికోట్స్ అండ్ నా కొత్త శారీస్ అసలు యూస్ చేయని ఉంటాయి కదా, అవి నేను ఇంటికి వెళ్ళినప్పుడే ఒక 3-4 శారీస్ తెచ్చుకొని పెట్టేసుకుంటాను నా దగ్గర అకేషనల్గా. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం మాత్రం కంపల్సరీ నేను ఎప్పుడు ఇంటికి వెళ్తే అప్పుడు ఒక శారీ అయితే తెచ్చేసుకుంటాను. 1-2 ఇయర్స్ తెచ్చుకోకపోవడం వల్ల ఢిల్లీ వచ్చాక నేను బాగా ఇబ్బంది పడ్డాను. నాగ్పూర్లో అయితే కాస్త అటు ఇటుగా దొరికేసేవి ఏదో ఒకటి మనకు నచ్చేలాగా, బట్ ఇక్కడైతే అలా లేదు, అస్సలు దొరకవు. ఒక్క ఇయరే నేను మిస్ అయ్యి కొనుక్కున్నందుకు ఒక మంచి ఓల్డ్ మోడల్ శారీని 10,000 ఇచ్చి కొనాల్సి వచ్చింది. అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడైతే. అండ్ అందుకని మొన్న వెళ్ళినప్పుడు కూడా నేను అలానే ఒక 3-4 శారీస్ అయితే తెచ్చుకున్నాను. ఈ పింక్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మా పెద్దత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టారు. ఇదైతే అమ్మ తీసిచ్చింది. ఇంకా కొన్ని నేనే కొనుక్కున్న శారీస్ ఉన్నాయి, అత్తయ్య గారు తీసిచ్చినవి ఉన్నాయి. అలా కొత్తవి వరలక్ష్మి వ్రతానికి శారీ మాత్రం అత్తయ్య గారే తీసిచ్చారు. అది కూడా ఇక్కడ అన్నీ పెట్టేశాను. వాటికి ఇప్పుడే నేను బ్లౌజెస్ స్టిచ్ చేయించలేదు, తర్వాత ఎప్పుడో చూస్తాను. దానికన్నా ముందు కట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జనరల్గా శారీస్ కట్టుకోవడం తక్కువే, కానీ నా దగ్గర అన్నీ బాగానే ఉంటాయని చెప్పాలి. ఇంకా కొంతమంది దగ్గర చాలా ఎక్కువ కలెక్షనే ఉంటాయిలేండి, నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి. నేను కట్టుకోవడం కూడా తక్కువే కాబట్టి ఇలా మార్కెట్లోకి అలా మోడల్ శారీ వచ్చేగానే కొనేసుకోవాలన్నట్టు ఉండను. బట్ ఆ టైంలో అక్కడ ఉంటే మాత్రం మా వాళ్ళు ఫోర్స్ చేస్తారు, ఈ శారీ తీసుకో ఆ శారీ తీసుకో అని. నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఆఫీస్లో ఉన్నప్పుడు బాగానే కట్టుకుంటూ ఉండేదాన్ని, వర్క్ చేసేప్పుడు వీక్లీ వన్స్ అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు. అక్కడ కొన్ని స్పెషల్ అకేషన్స్ అని, విజిట్స్ అని, ఎలా ఏదో ఒక పనికి అయితే కట్టుకుంటూ ఉండేవాళ్ళం. కానీ హోమ్ మేకింగ్లోకి వచ్చాక చాలా తగ్గించేసాననే చెప్పాలి. మోస్ట్లీ ఆ నవరాత్రుల టైంలో, కార్తీక మాసంలో, ఇంకేదన్నా ఫెస్టివల్స్కి, అవి చిన్న ఫెస్టివల్స్ అయితే కట్టను. ఇంకా మీకు శారీస్ అంటే ఇష్టమా? ఇలా మార్కెట్లోకి వచ్చేగానే అలా శారీ కొనేస్తారా, లేదా నాలాగా డ్రెస్సులు పిచ్చా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో అది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలా అయితే ఈ షెల్ఫ్ కూడా సర్దేస్తున్నాను. దీని తర్వాత ఆ కిందన ఇంకో షెల్ఫ్ ఉంది, అక్కడికి వెళ్తాను. అక్కడ ఎక్కువ ఉండవులేండి, ఒక 2 రోస్లో శారీస్ పెట్టేసి మిగతావన్నీ బ్లౌజెస్ పెట్టేస్తాను. కొన్ని వర్క్ బ్లౌజెస్, కొన్ని ఎక్స్ట్రా బ్లౌజెస్ ఉంటాయి కదా, వేటి మీద కన్నా మ్యాచ్ అయ్యేలా వేసుకునేలా ఉండేవి, అలాంటివి కొన్ని పక్కకి తీసేసినవి, కొన్ని నేను ఇప్పుడు కొంచెం టైట్ అయిపోయి లూజ్ చేసుకోవాల్సినవి, ఇలాంటివన్నీ సైడ్కి తీసి పెట్టుకున్నాను. అవన్నీ కింద పెట్టేసి ఒక సైడ్కి ఉంటే ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు వాటిని సర్దుకోవచ్చు కదా అన్నట్టు. ఇంకా మీరు మీ శారీస్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, ఇప్పుడు నేను చేసినట్టు చేసుకుంటారా, ఇంకా ఏదైనా వేరే టిప్స్ ఉన్నాయా అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అది ఇలా నా ఫ్రైడే అయితే గడిచిపోయింది. నేను పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకో ఈరోజు కొంచెం లేజీగా అదో రకంగా అనిపించింది. అందుకే ఆఫ్టర్నూన్ తర్వాత ఇంక ఈవినింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ కంటిన్యూ చేయలేదు. ఫైనల్గా
ఇలా అయితే అన్నీ పెట్టేస్తున్నాను శారీ. ఈ శారీ అయితే మీరు కార్తీక మాసం టైంలో చూసారు, బ్లూ కలర్ది చాలా బాగుంటుంది. ఇదే ఢిల్లీలో కొన్న శారీ, మైసూర్ సిల్క్ శారీ అనమాట. అది చాలా ఓల్డ్ మోడల్. మన దగ్గర ఎప్పుడో మైసూర్ సిల్క్ శారీస్ ఉన్నప్పుడు నేను లేటెస్ట్గా కొన్నానంటే ఆలోచించండి. అది కొంటున్నప్పుడు కూడా నాకు ఓల్డ్ మోడల్ అని అర్థమైంది, కానీ కార్తీక మాసం కాబట్టి అప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం అని కొనాల్సి వచ్చింది. అండ్ ఇది ఫైనల్గా షెల్ఫ్ అయితే సర్దేశాను. చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. నేను ఎక్కువ కదపను, ఊరికే శారీస్ తీయను కాబట్టి ఇది కొన్ని రోజులు ఇలానే ఉంటుంది. దీన్ని ఎక్కువ సర్దే పని ఉండదు. నేనే 6 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అవసరాన్ని బట్టి అలా అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. ఓన్లీ నవరాత్రుల టైంలోనే ఎక్కువ కదుపుతూ ఉంటాను, ఆ కలర్స్ ఈ కలర్స్ అని. ఆ టైంలో మాత్రం వెంటనే నీట్గా సర్దేసుకుంటాను. ఈసారి ఓన్లీ ఆ బ్లౌజెస్ వర్క్ చేయించాలి అనే ఒక కాన్సెప్ట్ కోసం అన్నీ కిందకి మీదకైతే లాగేశాను. అండ్ మన ఫొటోస్ చూసేద్దాము. ఈ ఫోటో చూసారా ఎంత ఫన్నీగా ఉందో. ఆ డ్రెస్సులు వేసుకొని మేము అవన్నీ పైనుంచే మన డ్రెస్ పైన అవి వేసేసి ఆ జ్యువెలరీ అంతా ఎంత సింపుల్గా తగిలిచ్చేస్తారంటే వాళ్ళకి అంత ఈజీ అనమాట. జస్ట్ 10 మినిట్స్లో ఇక్కడ తీసేయడం, మళ్ళీ వేరే బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మార్కెటింగ్ చేయడం అలా ఉంటుంది. మీరు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది నాతో షేర్ చేసుకోండి. నాకైతే బోల్డ్ అని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మేము బోల్డ్ ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు మోస్ట్లీ నేను అన్ని చోట్ల ఇలాంటివి అవాయిడ్ చేస్తూనే వస్తాను. బట్ కాశ్మీర్లో అండ్ ఆగ్రాలో మాత్రం తప్పలేదనే చెప్పాలి. సో ఇదండి ఈరోజు ఈ సింపుల్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, bye. See you tomorrow. Keep smiling. Take care. Bye.